హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మా అపార్ట్మెంట్ టూర్ అనమాట. సో మేమైతే ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నామన్నమాట. సో రీసెంట్గా ఇందులోకి షిఫ్ట్ అయ్యాము. సో మా అపార్ట్మెంట్లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు ఎలా ఉంది, లోపల వ్యూ ఎలా ఉంది, లోపల మనకి ఏమేం ఇచ్చారు అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను అనమాట. సో మేమైతే రీసెంట్గా ఈ అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యామన్నమాట. 2 months అవుతుంది షిఫ్ట్ అయ్యి. సో బయట వ్యూ అయితే అలా ఉంది. ఇదొక చాలా పెద్ద కమ్యూనిటీ అనమాట. సో సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ లోపల వ్యూ చూశారు కదా, ఎవరికైనా నచ్చుతుంది అనమాట. సో చాలా బాగుంటుంది. 10 floors ఉంటాయన్నమాట. అట్లా చాలా బ్లాక్స్ ఉన్నాయి. ABCDE బ్లాక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో లోపలికి మనం ఎంటర్ అవ్వగానే మనకి ఇలా మొక్కలు నాటారనమాట. మొక్కలు ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ చూస్తే ఒక అక్కడ క్లైమేట్ ఎట్లుంటుందంటే చాలా కూల్గా ఉంటుంది. అండ్ మనకి ఇలా అప్పుడు చిన్నప్పుడు మన పల్లెటూళ్ళల్లో ఈవినింగ్ అవ్వగానే క్లైమేట్ మనకి ఎలా చేంజ్ అవుతుంది, అది ఇక్కడ మనకి ఎప్పుడు మనం బయట కూర్చున్నా కూడా అలానే ఉంటుందన్నమాట. చాలా కూల్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఎలాంటి సౌండ్స్ కానీ ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఎందుకు అంటే వెహికల్స్ లోపలికి ఎలో చేయరనమాట. పార్కింగ్ వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది పార్కింగ్. అందుకని మనకి వెహికల్స్ ఏమీ రావు కాబట్టి అంత డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండవు. ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ మనకి దీంట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. మేము వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఉండేది. మేము లిఫ్ట్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకు అంటే పిల్లలు ఉన్నారు కదా, ఊరికే లిఫ్ట్ ఎక్కడం దిగడం ఎందుకని మేమైతే గ్రౌండ్ ఫ్లోర్ చూస్ చేసుకున్నాము. సో గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్లో ఉంటున్నామన్నమాట. సో ఈవినింగ్ కాగానే అపార్ట్మెంట్లో ఉండే పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ, అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు అందరూ వచ్చి బయట కూర్చొని ఒక పల్లెటూరి వాతావరణం అయితే కనిపిస్తుందన్నమాట. ఇక్కడ కొంచెం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసి పార్క్ అన్నమాట. సో నాకు ఈ అపార్ట్మెంట్లో బాగా నచ్చే ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ అన్నమాట పార్క్. సో ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలందరూ ఇక్కడికి వచ్చి మంచిగా ఆడుకుంటారనమాట. సో పిల్లలకైతే ఇది బెస్ట్ ఆప్షను. ఇట్లాంటి అపార్ట్మెంటు ఎందుకు తీసుకోవాలి అంటే పిల్లల కోసమే తీసుకున్నామన్నమాట మేమైతే. ఎందుకంటే మేము ఇంతకుముందు ఇండివిజువల్ హౌస్లో ఉండేవాళ్ళం. అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఏమి ఫెసిలిటీస్ ఉండేవి కావు. పిల్లలు ఫోన్లు, టీవీలు పట్టుకొని కూర్చునే వాళ్ళనమాట. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. కొంచెం చాలా ఫాస్ట్ అవుతున్నారనమాట పిల్లలైతే. సో ఇక్కడ పార్కు నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అనమాట. స్విమ్మింగ్ పూల్ లోపల వ్యూ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మాకైతే మేము చాలా వెతికి ఇలా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అనమాట. ఇందులో 4 or 5 floors ఉంటాయి. సో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉందన్నమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇక్కడ పెద్దవాళ్ళు చేసుకోవడానికి అండ్ చిన్నపిల్లలు చేసుకోవడానికి కూడా సపరేట్గా ఉందన్నమాట. ఎప్పటికెప్పుడు వాటర్ క్లీన్ చేస్తూ ఉంటారు. అండ్ మా పిల్లల్ని అయితే ఈవినింగ్ టైంలో పార్కుకి తీసుకెళ్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడ మొత్తం మనకి స్విమ్మింగ్ పూలే ఉంటుంది కింద మొత్తం. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి అయితే మా పిల్లల్ని రోజు డైలీ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్విమ్మింగ్కి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. స్విమ్మింగ్ అయితే రాదు. సో బట్ డైలీ వెళ్తే నేర్చుకుంటున్నారనమాట. సో దీంట్లోకి దిగాలంటే కంపల్సరీగా అది డ్రెస్ ఉండాలి, క్యాప్ ఉండాలి అండ్ ఇంకా అవి కళ్ళజోడు ఉండాలన్నమాట. అవి ఉంటేనే లోపలికి ఎలో చేస్తారు. అండ్ చిన్నపిల్లలకి సపరేట్గా ఉంది, పెద్దవాళ్ళకు కూడా సపరేట్గా ఉందన్నమాట. సో నేనైతే డైలీ మా పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న ఫియర్ అంతా పోతుంది అండ్ పిల్లలు కొంచెం ఫాస్ట్ అవుతారనమాట. సో మా పిల్లలు ఎప్పుడో ఆడుకున్న వీడియో అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట ఈ టూర్లో.
అండ్ అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ఎవరిని అందరినీ లోపలికి రానివ్వరు అనమాట. సో చిన్నపిల్లలు వెళ్ళాలంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కంపల్సరీగా వెళ్ళాలన్నమాట. సో మా కన్నయ్య అయితే లోపలికి దిగట్లేదు, కానీ ఉత్తిగా అలా కూర్చుంటున్నాడు అనమాట. లోపలికి దిగాలంటే వాడికి కొంచెం భయంగా ఉంది. సో దింపాలి ఎట్లా అయినా చేసి. మా పాప అయితే బాగానే ఆడుకుంటుందన్నమాట. సో ఈవినింగ్ వ్యూ చూశారు కదా, ఈవినింగ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. పిల్లలందరూ సందడిగా హడావిడిగా ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళేమో ఈ వాకింగ్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లలేమో ఆడుకుంటూ ఉంటారు, ఇంకా పెద్దవాళ్ళు వచ్చేసి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా కింద స్విమ్మింగ్ పూల్ కదా, ఈ పైన వచ్చేసి ఇక్కడ అన్ని ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకునే గేమ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డ్యాన్స్ నేర్పిస్తారనమాట, అండ్ మ్యూజిక్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మినీ ఫంక్షన్ హాల్ ఉందన్నమాట, బ్యాంక్వెట్ హాలు. అండ్ ఇది థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ చెస్ గేమ్ నేర్పిస్తున్నారు అనమాట. సో మా పాపకి నేర్పిద్దామని ఒకసారి అడిగాము. సో పైన అలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ జిమ్ ఏరియా అనమాట. సో లేడీస్కి ఉంటుంది, జెంట్స్కి ఉంటుంది. లేడీస్కి ఒక టైం ఉంటుంది, జెంట్స్కి ఒక టైం ఉంటుంది అనమాట. సో నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు, ఆర్ఎల్స్ మనమైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా జిమ్ ఏరియా ఇలా ఉంటుంది లోపల. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడైతే. సో మాకు మెయిన్ ఈ అపార్ట్మెంట్ ఎందుకు నచ్చింది అంటే, పిల్లలకి ఆడుకోవడానికి అక్కడ క్లైమేట్ కానీ, మనకి ఈ సౌండ్ పొల్యూషన్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండదు, వెహికల్స్ సౌండ్ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు అనమాట. ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మేము మెయిన్ ఇది చూస్ చేసుకున్నాము. సో ఇక్కడ మనకి ఇలా ఎంటర్ అవ్వగానే పార్క్ పక్కనే మనకి మెడిటేషన్ కానీ యోగా కానీ చేసుకోవడానికి పక్కనే ఒక ప్లేస్ ఉందన్నమాట. సో ఆ ప్లేస్లో కూడా మనకి మొత్తం మంచిగా క్లీన్గా చేశారనమాట. డైలీ క్లీన్ చేస్తూ ఉంటారు అక్కడ. మనం మెడిటేషన్ చేసుకోవచ్చు అక్కడ కూర్చొని. అక్కడ ఓన్లీ మెడిటేషన్ చేసుకోవడానికే వెళ్తారు. పిల్లలైతే ఎవరు ఆడుకోరు అక్కడ, ఎందుకంటే అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండాలి కాబట్టి అక్కడ అలా సెట్ చేసేసారనమాట. సో ఇక్కడ కూడా వ్యూ బాగుంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ అది మెడిటేషన్ ప్లేస్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చోడానికి కూడా మనకి ఇవి చూసారా ఎక్కడికక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పార్క్ అనమాట ఇది కూడా. ఇక్కడ వేరేవి ఉన్నాయి. సో ఇక్కడ కూడా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, చిన్నవాళ్ళు పెద్ద పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట. సో నేను ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాము అనుకుంటున్నాను, బట్ వీడియో తీసేవాళ్ళు లేక అసలు కుదరట్లేదనమాట. ఇప్పుడైతే ఫైనల్గా అయితే కుదిరింది. సో ఇదంతా వ్యూ ఇలా ఉంటుంది. మనకి వాకింగ్ చేసుకోవడానికి కూడా మనం వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. వాకింగ్కి పెద్దవాళ్ళు చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ టైంలో. సో ఇక్కడ మేము రీల్స్ చేసుకోవడానికి కానీ, వీడియోస్ తీసుకోవడానికి కానీ, ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అన్ని మొక్కలకి డైలీ వాటర్ పోస్తూ ఉంటారు. ఇక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కూడా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎలా పడితే అలా ఉండదన్నమాట. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంచుతారు. ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేస్తూ ఉంటారనమాట. సో వెహికల్స్ లోపలికి ఎలో చేయరు, ఓన్లీ సైకిల్స్ ఎలో చేస్తారనమాట. సో చిన్నపిల్లలు సైకిల్ తొక్కుతూ మంచిగా ఆడుకుంటారనమాట. సో 10 floors ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్కి 10 floors ఉన్నాయన్నమాట. అండ్ ఒక్కొక్క ఫ్లోర్కి 10 flats ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ లోపలికి కొంచెం వెనక సైడ్లో మనకి బ్యాక్ సైడ్లో ఇక్కడ ఫుట్బాల్ కోర్ట్ ఉంది, అండ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, అండ్ షటిల్ ఆడతారు ఇక్కడ. అండ్ ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్ చేసేవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కూర్చోడానికి మనకి అవైలబుల్గా ఉన్నాయి.
సో ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు పిల్లలు, షటిల్ ఆడుతూ ఉంటారు, బాస్కెట్బాల్, వాలీబాల్, ఫుట్బాల్ అన్నీ గేమ్స్ ఆడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ కూడా ప్లేస్ చాలా బాగుంటుంది, మంచిగా నీట్గా చేశారనమాట. మనం ఎవరైనా వచ్చినప్పుడు కూడా కూర్చొని మాట్లాడుకునేటట్టు సెట్ చేశారనమాట. ఇక్కడ కొన్ని ఎక్సర్సైజ్ చేసేవి థింగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియో అయితే ఎవరైనా పిల్లల కోసం చూడాలి, ఎవరైనా పిల్లలు ఆడుకోవడానికి మంచిగా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అనుకునే వాళ్ళు ఇదైతే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో మాకైతే చాలా నచ్చింది, అండ్ పిల్లలకైతే ఇంకా చాలా నచ్చింది అసలు పిల్లలకైతే. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అండ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మోర్ వీడియోస్ చేస్తాను, యూస్ఫుల్ వీడియోస్ చేస్తానన్నమాట. సో ఇవి ఎక్సర్సైజ్ చేసే థింగ్స్ అన్నమాట. సో అటువైపు వచ్చేసి క్రికెట్ ఆడుతూ ఉంటారు అండ్ బాస్కెట్బాల్ ఆడతారనమాట. అండ్ ఇంకా ఇక్కడ ఈ అపార్ట్మెంట్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి వజ్రపుష్పక్ అనమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.